ఏనుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ రేంజర్ మణికంఠ కోరారు. మన్యం జిల్లా కుమరాడ మండలం మన్నం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఏనుగులు ఉన్నాయని, గ్రామంలో దండోరా వేసిన పొలం పనులకని వ్యక్తి వెళ్లడంతో ఏనుగులు హతమార్చాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 12 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఏనుగుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఊర్లోకి వెళ్ళిపోతాయి. మేము ఎలా కొండాలా, మీరు అభద్రం మాకు ఎలా చెందిస్తారో, ఏడు చేస్తారో మాకు తెలియదు. మేము రైతుల పైన భయపడిపోతాము. ఈరోజు 28 ఆగస్ట్ ఒక రైతు పొద్దున్నుంచి పొలంకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. శివన్ నాయుడు గారని మన ట్రాకర్స్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్న స్టాఫ్ కూడా చెప్పారు, అక్కడికి విలేజెస్ కూడా చెప్పారు. అయితే ఎవరి మాట వినకుండా కొద్దిగా గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దాని తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకుందాం అని చెప్పి వేరే రూట్లో, అంటే ఉన్న రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళారు. 2:30 ఆ టైంలో మన వాళ్ళు ట్రాకర్స్ కొద్ది భోజనం దిగారు. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన 15-20 మినిట్స్కే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే విలేజెస్కి ఇదే మా విన్నపం ఏంటంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ఎంత లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగిందో మనకు తెలుసు. అంత లోపలికి మన విలేజెస్ ఏనుగుల దగ్గరికి వెళ్లకుండా, ఎప్పుడైతే ఏనుగులు ఉంటే వాళ్ళ దగ్గరికి గుంపులుగా వెళ్లకుండా ఉండాలని కోరుతుంది. ఈ విషయం జరిగిందని చింతిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలానే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా ఇలాంటివి కాకుండా చూసుకుంటాం. పేరు రమేష్ బాబు ముడిలి, మాది వన్నం గ్రామం. నేను మండల తెలుగు యువ అధ్యక్షుడు. నేను ఏనుగులు గత కొద్ది సంవత్సరాలు మా పంటల పైన దాడి చేయడమే కాకుండా మా రాత్రిపూట విలేజ్లోకి వచ్చేసి మా ఇంట్ల పైన దాడి చేస్తే ఇదేం న్యాయమని గార్డు గారికి, అక్కడ డ్యూటీలో ఉన్న గార్డు గారికి అడిగితే తిరిగి రివర్స్ మాపై కేసులు పెట్టేసి మమ్మల్ని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి నాపై కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత బెయిల్ పై నుంచి నేను వస్తే తిరిగి మళ్ళా మా డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు అని కూడా నేను బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా నాకు బెదిరించారు. కావున దయచేసి మన గవర్నీయులు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు, మరి మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి తోయిక జయేశ్వర్ గారు తక్షణమే చర్యలు తీసుకుని ఏనుగుల్ని తరలించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా